మెయిన్లీ నేను ఎవరికైనా థ్యాంక్ఫుల్ కంప్లీట్లీ ఉన్నానంటే ఫస్ట్ భారతి గారికి. పిలిచి అసలు కాల్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇది ఇది కంపల్సరీ చెప్పాలి ఈ పాయింట్ అనేది. యాక్చువల్లీ ఎలా అంటే ఫస్ట్ నన్ను శ్రీకాంత్ అన్న అతను ఎడిటర్, ఆయన శ్రీకాంత్ పట్నాయక్ అన్న. సో ఆయన మారుతి సార్ కాల్ చేస్తారు, మీకు రెడీగా ఉండండి అని కాల్ చేశారు. ఏమైంది ఏంటి అని అంటే అప్పుడు చెప్పారు, ఇలా నేను చెప్పాను మీ గురించి అనగానే, అవునా నా ఒకసారికి మన మారుతి సార్ అంటే నాకు అప్పటికే హైట్స్ లో ఉన్నారు, రాజసాబ్ చేస్తున్నారు, నేను యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్. సో హైట్స్ లో ఉన్నారు, మనలో మారుతి సార్ కాల్ చేయడం ఏంటి అని ఇంకా నేను డ్రీమ్ లోనే ఉన్నా. సో డ్రీమ్ లో ఉంటే ఒకసారికి మారుతి సార్ ఇలా వెంటనే మారుతి సార్ రమ్మంటున్నారు మిమ్మల్ని అని అన్నారు. అనగానే నేను వెంటనే రెడీ అయిపోయి ఇంకా టైం కోసం వెయిట్ చేస్తాను. ముందు రోజు నైట్ నిద్ర కూడా లేదు, పట్టదు ఆటోమేటిక్ గా మనకి. సో నేను వెయిటింగ్ లో ఉన్నాను, టైం అయింది, వెళ్ళిపోయి ఇంకా మారుతి కలిగి నాన్న ఎలా ఉన్నావు ఇది. అసలు నేను ఎలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళానంటే సార్ అలా ఉంటారు ఇలా ఉంటారు అనుకుని నేను ఎక్స్పెక్టేషన్ వెళ్ళా. అక్కడికి వెళ్తే అసలు కంప్లీట్లీ ఏం లేదు, నాన్న ఏంటన్నా ఏ సంగతి కూర్చో అని చెప్పి కాదు. ఒకసారికి నేను చూసిన వాళ్ళు ప్రెసెంట్ టర్మ్స్ లో అయితేనండి మారుతి సార్ అంత కూలు మంచి మనిషి ఎక్కడ చూడలేదండి. అసలు ఆయన నేను వెళ్ళాను, నాకు అసలు ఎప్పటి నుంచో పరిచయం ఉంది అన్న విధంగా ఆయనతో ర్యాపో బిల్డ్ అయింది. అసలు అవన్నీ నాన్న ఈ సినిమా ఈ ప్రాసెస్లో ఉంది, ఈ సినిమా నువ్వు చేయాలి, బాగా చేస్తే నీకు లైఫ్ మన దాంట్లోనే బాగుంటుంది ఇది అది అనగానే, సార్ 100% ప్రాణం పెట్టి చేస్తా సార్ అని చెప్పి అన్న. అనగానే అలా స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అయిన కొన్ని రోజులకే సార్ వెంటనే నాన్న చాలా బాగా చేస్తున్నావు అని వెంటనే. సినిమా ఎండ్ వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. సినిమా ఎండ్కి వచ్చేసరికి సార్ ఆల్రెడీ చూస్తారు కదా రషెస్, చూడగానే వెంటనే నాన్న మా నెఫ్యూది సినిమా ఉంది అది నీకే అని చెప్పి వెంటనే అన్నారు. సో నాకు లైఫ్ లో ఇంకా ఆల్మోస్ట్ గాడ్ ఫాదర్ లాగా మారుతి సార్.